భారత సైనికాధికారిణి కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఉగ్రవాదుల మతానికి చెందిన సోఫియా ఖురేషీని ఉగ్రవాదులను హతమార్చేందుకు పంపించి మోదీ గుణపాఠం చెప్పారని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్పై పోరులో భాగంగా ఆపరేషన్ సింధూర్కు సంబంధించి మీడియాకు వివరాలు వెల్లడించిన సైనికాధికారిణి కల్నల్ సోఫియా ఖురేషీ గురించి విజయ్ షా ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదులు మన సోదరీమణుల సింధూరాన్ని తుడిచేసి వితంతువుల్ని చేశారు. ఉగ్రవాదుల మతానికి చెందిన సోదరిని సైనిక విమానంలో మోదీజీ పాకుకు పంపించి పాఠం నేర్పించారని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అనంతరం మధ్యప్రదేశ్ బీజేపీ హైకమాండ్ విజయ్ షాను పిలిపించి చీవాట్లు పెట్టింది. దీంతో మరోసారి స్పందిస్తూ ఉగ్రవాదుల దుశ్చర్యలతో తన మనసు వికలమై అలాంటి వ్యాఖ్యలు చేశానని, కులమతాలకు అతీతంగా ఖురేషీ చేసిన సేవలకు తాను సెల్యూట్ చేస్తున్నానని షా విలేకరులకు చెప్పారు. ఆమెను కించపరిచే ఆలోచన కలలో కూడా రాదని, తన మాటలు ఎవరినైనా నొప్పిస్తే 10 సార్లు క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని అన్నారు. మరోవైపు మంత్రి విజయ్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మంత్రి పదవిపై వెంటనే వేటు వేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. మంత్రి వ్యాఖ్యలు అత్యంత సిగ్గుచేటుగా కించపరిచేవిగా ఉన్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తప్పుపట్టారు. ఇక కల్నల్ సోఫియా ఖురేషీ ఆపరేషన్ సింధూర్ వివరాలను ఎప్పటికప్పుడు మీడియా ముందుకు వచ్చి వివరించడంతో ఖురేషీ అందరి దృష్టిలో పడ్డారు. 1999లో ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ సిగ్నల్లో చేరి క్రమంగా 2016లో మల్టీనేషనల్ మిలిటరీ విన్యాసాలకు సారథ్యం వహించిన తొలి మహిళా అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంతటి శక్తివంతమైన మహిళపై బీజేపీ మంత్రి చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని పలువురు అభిప్రాయపడుతున్నారు.